ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వార్ 2 కూలీ మూవీస్ మధ్య బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. రెండు భారీ బడ్జెట్ అండ్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ వార్ కి సిద్ధమయ్యాయి. కూలీ ప్రమోషన్స్ లో ఇప్పటికే ఓ స్టెప్ ముందుంది. వార్ 2 లేట్ అయినా కాస్త లేటెస్ట్ గా రాబోతోంది. ట్రైలర్ 25న రిలీజ్ కాబోతోందని అఫీషియల్ డేట్ ఇచ్చారు మేకర్స్. మరి ఆ డేట్ కే రావడానికి రీజన్ తెలుసా? టీజర్ లో దాచినవి ట్రైలర్ లో రివీల్ చేస్తారా? కియారా కాకుండా మరో ఇద్దరు భామలు ఈ సినిమాలో సందడి చేయబోతున్నారా? దేవరా తర్వాత తారక్ నుండి వస్తున్న ఫిల్మ్ వార్ 2. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. అందులోనూ గ్రీక్ గాడ్ హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. సుమారు 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ స్పై యూనివర్స్ ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ బొమ్మ కోసం అటు నార్త్ ఇటు సౌత్ ఈగర్గా వెయిట్ చేస్తోంది. కానీ అదే టైంలో కూలీ కూడా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య క్లాష్ స్టార్ట్ అయింది. ఇక ప్రమోషన్స్ లో కూలీ జోరు చూపిస్తుంటే టీజర్ తప్ప మరో అప్డేట్ ఇవ్వని వార్ 2 కూడా లేటెస్ట్ గా జూలై 25న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక తగ్గేదేలే అంటోంది. వార్ 2 ట్రైలర్ ని జూలై 25న తీసుకురావడానికి కారణం హృతిక్, తారక్ 25 years ఆఫ్ యాక్టింగ్ కెరియర్ కంప్లీట్ చేసుకోబోతున్నారట. ఈ ఇద్దరి స్టార్ హీరోస్ కి ఇదొక ఐకానిక్ ఇయర్ కనుక మరింత ప్రత్యేకం కావాలన్న ఉద్దేశంతో ఆ రోజున ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. వార్ సీక్వెల్ ని యశ్రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. టీజర్లో దాచి ఉంచిన కొన్ని హై ఆక్టేన్ సీన్స్, మాస్ యాక్షన్ ఎలివేషన్స్ ట్రైలర్లో చూపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే టీజర్లో తారక్, హృతిక్ కన్నా ఒక్క బికినీ పోస్తో కియారా హైలైట్ అయింది. ఇప్పుడు ట్రైలర్లోనూ ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేయనుందని తెలుస్తోంది. వార్ 2 పై తారక్ మాత్రమే కాదు, హృతిక్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు కెరియర్లో 1000 మార్క్ చూడని గ్రీక్ గాడ్ ఈ సినిమాతో ఆ బౌండరీని టచ్ చేస్తాడని బలంగా నమ్ముతున్నారు అతడి ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇందులో కియారా మాత్రమే కాకుండా మరో ఇద్దరు భామలు కనిపించబోతున్నారట. ఆ ఇద్దరే అలియా భట్ అండ్ శార్వరి. అయితే సినిమా చివర్లో కనిపించబోతున్నారట. 7th స్పై యూనివర్స్ మూవీ ఆల్ఫాకు లీడ్ తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఆల్ఫాను ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. మరి వార్ 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రియాంక మోహన్ హిట్స్ కొడుతున్నా ఛాన్స్లు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఆమెపై కుట్ర జరిగిందా? కావాలనే ట్రోలింగ్ చేస్తూ మేడంకి అవకాశాలు రాకుండా చేస్తున్నారా? స్టార్ హీరోస్తో జోడీ కట్టాల్సిన భామ ఇమేజ్ డౌన్ఫాల్ చేస్తున్నదెవరు? కోలీవుడ్ లో ప్రియాపై నెగిటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నదెవరు? చూద్దామా? నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం ప్రియాంక అరుల్ మోహన్ నటన పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన శర్వానంద్ శ్రీకారం మెప్పించలేకపోయింది. కెరియర్ స్టార్టింగ్ లో వెల్ పెర్ఫార్మెన్స్ చేయలేకపోయినా ఛాన్సులు మాత్రం ఆగలేదు ఆమెకు. అందులోనూ స్టార్ హీరోస్తో జోడీ కట్టే ఛాన్స్లే దక్కించుకుంది. శివకార్తికేయన్, సూర్య, ధనుష్, జయం రవి లాంటి స్టార్ హీరోస్తో జోడీ కట్టింది. కానీ ఈ మధ్యకాలంలో మేడంకి అవకాశాలు తగ్గాయి. ఫ్లాప్ల వల్ల ఆఫర్స్ తగ్గాయా అంటే కాదు, కుట్ర జరిగిందన్న వాదన వినిపిస్తోంది. సరిపోదా శనివారంతో టాలీవుడ్ కంబ్యాక్ హిట్ అందుకున్న ప్రియాంక ప్రెజెంట్ ఓజీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటిస్తోంది. అలాగే తమిళంలో రీసెంట్ గా కవిన్ మూవీకి కమిట్ అయింది. ఇవి తప్ప మరో అవకాశం లేదు. కాదు, లేకుండా చేస్తుందట ఓ పిఆర్ టీం. గతంలో తన ప్రాజెక్ట్స్ కోసం ప్రముఖ పిఆర్ ఏజెన్సీతో టైఅప్ అయిందట. విజయ్, సమంత, పూజ, కీర్తి, రష్మికతో పాటు అట్లీ, లోకేష్ కనగరాజ్, హెచ్ వినోద్ లాంటి దర్శకుల తరపున వర్క్ చేస్తోందట ఈ ఏజెన్సీ. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఏజెన్సీ పనితీరు నచ్చక డీల్ క్యాన్సిల్ చేసుకుందట ప్రియాంక డీల్ రద్దు చేసుకోవడంతో గిల్ట్ గా ఫీల్ అయిన పిఆర్ ఏజెన్సీ ఆమెపై నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందని కోలీవుడ్ లో బజ్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ట్రోల్, యాక్టింగ్ పై రోస్టింగ్, నెగిటివ్ కామెంట్స్ చేయిస్తోందట. ఈ విషయాన్ని ఆమె ఫ్యాన్స్ త్వరగానే గుర్తించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఆమెకు ఛాన్స్లు రావడం లేదని సమాచారం. రీసెంట్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా, గోల్డెన్ స్పారో సాంగ్ కి స్టెప్పులేగా అప్పుడు కూడా ఆమె డాన్స్ పై నెగిటివ్ క్యాంపెయిన్ చేసిందని తెలుస్తోంది. మొత్తానికి ఆమె ఛాన్స్లు మార్కెట్ దెబ్బకొట్టి సాటిస్ఫాక్షన్ పొందుతోంది పిఆర్ ఏజెన్సీ. మరి మేడం ఇలాంటి స్టంట్స్ పై చర్యలు తీసుకుంటుందో లైట్ తీసుకుంటుందో చూడాలి. సాధారణంగా హీరోయిన్స్ తమ లవ్ మ్యాటర్ బయట పెట్టాలని అనుకోరు. కానీ ఈ తరం హీరోయిన్స్ మాత్రం కాస్త డిఫరెంట్. ఓపెన్ కారు అలా అని దాచిపెట్టరు. ఏదో ఒక టైంలో లీక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాగే తన రిలేషన్ చెప్పనట్లుగా చెప్పేసింది ఓ యంగ్ బాలీవుడ్ బ్యూటీ. ఆ చిన్నదెవరో చూద్దామా?
అటెన్షన్ క్రియేట్ చేయకుండా సోషల్ మీడియాకు చిక్కకుండా కేర్ఫుల్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు హీరోయిన్స్. కానీ ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం డిఫరెంట్. తమ లవ్ మ్యాటర్ ని ఓపెన్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. చైతితో విడిపోయాక సమంత రాజ్ తో కనిపిస్తూ హింటిస్తోంది. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ సంగతి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అన్నది బహిరంగ రహస్యమే. జాన్వీ కపూర్ శిఖర్ పహాడియాతో ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉందన్న సంగతి విదితమే. జంట పక్షులల్లే బయట కనిపిస్తూనే ఉంటారు ఈ బాలీవుడ్ జంట. ఇప్పుడు వీరిని ఫాలో అవుతోంది బాలీవుడ్ చిన్నది తారా సుతారియా. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 తో బాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చిన తారా సుతారియా తడప్ చిత్రంతో పాపులర్ అయింది. హీరో పంటి 2, ఏక్ విలన్ రిటర్న్స్ ఫ్లాప్స్ తారా ఇమేజ్ కాస్త డ్యామేజ్ చేశాయి. ఏక్ విలన్ తర్వాత అపూర్వ అనే ఓటీటీ ఫిల్మ్ చేసిన తారా చేతిలో కేవలం టాక్సిక్ మాత్రమే ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్ గా. ఈ బొమ్మ వచ్చేది నెక్స్ట్ ఇయరే. అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకులే అనుకున్న ఈ భామ మ్యూజిక్ వీడియోస్ తో టైం పాస్ చేస్తోంది. అండ్ రీసెంట్లీ తోడి సిదారు అనే ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. ఏపీ థిల్లాన్ తో కలిసి పాటలో రొమాన్స్ చేసింది ఈ యంగ్ బ్యూటీ. రీసెంట్లీ పాటకు సంబంధించిన బిహైండ్ సీన్స్ ని సోషల్ మీడియాలో తారా సుతారియా షేర్ చేయడంతో రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియా స్పందించాడు. మై అంటూ లవ్ అండ్ స్టార్ సింబల్ జోడించాడు. దీనికి మై అంటూ మేడం కూడా రిప్లై ఇచ్చింది. దీంతో ఇద్దరు తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు అంటోంది బాలీవుడ్ మీడియా. ఆదర్ జైన్ తో విడిపోయాక స్కై ఫోర్స్ ఫ్రేమ్ వీర్ పహారియాతో రిలేషన్ లో ఉంది ఈ తడప్ బ్యూటీ. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారిద్దరు. ఇప్పుడే కాదు, గతంలోనూ ఈ జంట రెస్టారెంట్లు, ఫ్యాషన్ ఈవెంట్, ఫారెన్ ట్రిప్పుల్లో ఎంజాయ్ చేస్తూ మీడియా కంటికి చిక్కేశారు. ఎలాగో దొరికిపోయాం కదా అని ఇప్పుడు ఓపెన్ అయినట్లున్నారు ఈ లవ్ బర్డ్స్. ప్రెసెంట్ బాలీవుడ్ లో ఫ్రెష్ లవ్ పేరుగా నిలుస్తోంది ఈ జంట. మరి ఈ ప్రేమ కదా ఎన్నాళ్ళు నడుస్తుందో లెట్స్ వాచ్. రజనీ, విజయ్ బాటలో ధనుష్ నడవబోతున్నాడా? సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రాబోతున్నాడా? తమిళనాడులో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడా? స్టార్ హీరో గురించి కోలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ఏంటో ఓ లుక్కేయండి. కోలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో రజనీ ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత దళపతి విజయ్ కి ఆ క్రెడిట్ దక్కుతుంది. తమిళనాడులో అత్యధిక అభిమాన సంఘాలున్న హీరో ఇతడే. ఇద్దరు తరచుగా అభిమానులను కలుస్తూ మరింత చేరువయ్యారు. ఇదే రజనీ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి పురుగొల్పింది. కానీ రజనీ ఎస్కేప్ అయి విజయ్ రాజకీయ రంగంలోకి దూసుకొచ్చాడు. ఇప్పుడు వీరినే ఫాలో అవుతున్నాడు ధనుష్. త్వరలో ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. అదే ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించబోతున్నాడట. కుబేరుతో హిట్ అందుకున్న ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను చేసేస్తున్నాడు. నార్త్ టు సౌత్ ని చుట్టేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్స్ తేరే ఇష్క్ మేకు గుమ్మడికాయ కొట్టేసిన కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇడ్లీ కడాయ్ D54 తో బిజీగా ఉన్నాడు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో D54 రీసెంట్లీ స్టార్ట్ అయింది. అలాగే మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో మరొక మూవీకి కమిట్ అయ్యాడట. జననాయకన్ ఫేమ్ హెచ్ వినోద్ డైరెక్షన్ లోనూ ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే ఇళయరాజా బయోపిక్ అన్నా సెల్వరాఘవన్ డైరెక్షన్ లోనూ సినిమాలున్నాయి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఫ్యాన్స్ కి టైం కేటాయించాలని అనుకుంటున్నాడట ధనుష్. చెన్నైలోని సాలిగ్రామంలో ఓ స్టూడియోను 25 వారాలకు బుక్ చేశాడట ధనుష్. ప్రతి సండే ఫ్యాన్ మీట్ ని కండక్ట్ చేయబోతున్నాడట. ఈ వారం నుండే జరగాల్సి ఉండగా కాలికి గాయం కారణంతో జూలై 27 నుండి నిర్వధికంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సండే ఒక్కరోజు 500 మంది ఫ్యాన్స్ ని కలవాలని అనుకుంటున్నాడట ఈ హీరో. ధనుష్ శ్రీకారం చుట్టిన ఈ ప్రోగ్రాం గురించి ఇప్పుడు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. సడన్లీ ఫ్యాన్స్ మీట్ పెట్టడంతో ఇతరు కూడా విజయ్ బాటలో రాజకీయాల్లోకి అడుగు పెడతాడా అన్న డౌట్ క్రియేట్ అవుతోంది. జేమ్స్ కెమెరూన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ అవతార్ 3 నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంతేకాదు ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చింది టీమ్. సన్ ఆఫ్ సర్దార్ 2 నుండి మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ సీనియర్ భామలు కాజోల్ అండ్ ట్వింకిల్ ఖన్నా కొత్త ఫేజ్ లో ఎంటర్ కాబోతున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. అజయ్ దేవగన్ నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్స్ సన్ ఆఫ్ సర్దార్ 2. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. జూలై 25 రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలతో ఆగస్టు 1 కి వాయిదా వేసుకుంది. రిలీజ్ కి ఇంకా 10 రోజులు టైం ఉండడంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచుతూ మరొక ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ విజువల్స్ వండర్ గా తెరకెక్కిన చిత్రం అవతార్. పండోరా అనే గ్రామాన్ని క్రియేట్ చేసి సరికొత్త ప్రపంచాన్ని చూపించాడు జేమ్స్. ఇప్పటికే అవతార్ నుండి వచ్చిన 2 భాగాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో 3వ భాగాన్ని తీసుకొస్తున్నారు. రీసెంట్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. బ్రిటిష్ నటి ఓడా చాప్లిన్ రోల్ వరంగ్ పాత్రను పరిచయం చేశారు. పోస్టర్ పై డిసెంబర్ 19న సినిమా థియేటర్లోకి రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే ట్రైలర్ జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. ఫెంటాస్టిక్ 4,
ఫస్ట్ స్టెప్స్ సినిమాతో పాటు విడుదల చేయనున్నారు. సుధా కొంగర డైరెక్షన్ లో వస్తున్న పరాశక్తి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన టీం రీసెంట్లీ తిరిగి స్టార్ట్ చేసింది. ప్రస్తుతం పొలాచిలో షూటింగ్ చేస్తున్నారు. శివకార్తికేయన్, శ్రీలీల, అథర్వ, రవిమోహన్ కీ రోల్ ప్లే చేస్తుండగా ఇప్పుడు రానా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లో రానా ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నిర్మాతగా బిజీగా మారిన రానా మళ్లీ యాక్టింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. కాగా పరాశక్తి టైటిల్ టీజర్ యూట్యూబ్ లో 25 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ కాజోల్, ట్వింకిల్ కన్నా ఇద్దరు యాక్టర్ల నుండి యాంకర్స్ గా యూటర్న్ తీసుకోబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఒక టాక్ షో హోస్ట్ చేయబోతున్నారు. టూ మచ్ అనే అన్స్క్రిప్టెడ్ టాక్ షోకు వర్క్ చేయబోతున్నారు. దీనిపై అక్షయ్ కుమార్ ఫన్నీగా స్పందించాడు. పోస్టర్ పై మీ ఇద్దరిని చూసి భయపడ్డాను. ఇక షోలో మీ ఇద్దరిని తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్ చేశాడు.